ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ మాట వినటానికి ఆశ కలిగి ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే వింటారో వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? దేవుని వాక్యములో ఏముంది, ఆయన మాటల్లో ఏముంది, ఆయన ఉపదేశంలో ఏముంది అని మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఉపదేశములు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ప్రవర్తన మనము గమనించినట్లయితే చాలా అద్భుతముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. అందుకే నా ఉపదేశము వినివారు ధన్యులు. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన మనకి అనేక ఆజ్ఞలు, అనేక ఉపమానాలు మనకి చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము దేవుని ప్రేమ కలిగి ఉండటము ప్రధానమైనటువంటి ఆజ్ఞగా మనము చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నప్పటికీ మన పొరుగు వారిని ప్రేమించటము అనేది చాలా గొప్ప ఉపదేశముగా మనము చూడవచ్చు. ఎందుకంటే ఈరోజు లోకములో మనము చూసినట్లయితే ఏ వ్యక్తిని కదిలించినా పగతో రగిలిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ వ్యక్తిని కదిలించినా ప్రతి వ్యక్తి కూడా ద్వేషముతో నిండిపోయినటువంటి సమాజాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రతీకారముతో నిండిపోయినటువంటి సమాజాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుని ఆజ్ఞలో మనం చూసుకున్నట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని మనము ఏ విధంగా ప్రేమించుకుంటామో మన చుట్టూ ఉన్నటువంటి వారిని, మన పొరుగు వారిని కూడా ఆ విధంగా ప్రేమించడం అనేది మనకి నేర్పిస్తూ ఉంది. కాబట్టి మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నామో మన పొరుగు వారిని కూడా ఆ విధంగా ప్రేమించాలి. నిజముగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉపదేశాన్ని అంగీకరించినట్లయితే, ఆయన ఉపదేశాన్ని విన్నట్లు అయితే నిజంగా మనం ఎంత ధన్యులము. మనకి పగవారంటూ ఉండరు. మనలో ద్వేషం ఉండదు, మనలో పగ ఉండదు, మనలో ప్రతీకారం ఉండదు. నేను అనేటువంటి అహంకారాన్ని మనము కలిగి ఉండము. ఎంత గొప్ప దేవుని ఉపదేశముని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు సమాజం అంతా కూడా మనం పరిశీలన చేసినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సమాజం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే ప్రతీకారముతో నిండిపోతున్నటువంటి సమాజము, పగతో రగిలిపోతున్నటువంటి సమాజము. ఎక్కడ అవకాశము దొరుకుతుందా, ఎలా అవకాశము దొరుకుతుందా పగ తీర్చుకోవటానికి అని రగిలిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ దేవుని యొక్క ఉపదేశము మనము చూసినట్లయితే నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎందుకు ధన్యులు ఆయన ఉపదేశం వినువారు అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైనది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిజంగా ఆ విధమైనటువంటి ప్రేమను మనము కలిగి ఉన్నప్పుడు మనలో ద్వేషం అనేది ఉండదు, మనలో ప్రతీకారం అనేది ఉండదు, మనలో పగ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇవి మన జీవితంలో లేవో మనము సంతోషముగా జీవిస్తాం, నెమ్మదిగా జీవిస్తాం, సుఖముగా జీవిస్తాం. ఈరోజు మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రతి క్షణము కూడా ఎదుటివారిని ఏ విధంగా హింసించాలి, ఎదుటివారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే కదా మన ఆలోచన అంతా. మన అభివృద్ధి కన్నా, మన జీవితము కన్నా ఎదుటి వారి గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి అది మన విశ్వాస జీవితానికి ఏమాత్రము మంచిది కాదు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నా ఉపదేశము వినివారు ధన్యులు. నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించుము. కాబట్టి మనమందరము కూడా ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ద్వేషము, పగ లేకుండా క్షేమముగా, సంతోషముగా, ఆనందంగా జీవించగలము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే దేవుని ఉపదేశము వినువారు ధన్యులు. కాబట్టి దేవుడు మనకి అట్టి ధన్యులుగా చేయునుగాక. ఆమేన్.